ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో దైవజనుడైన లేక రాజైన దావీదు రాసిన కీర్తనల్లో చాలా పర్యాయాలు శత్రువును గూర్చి ఆయన వ్యధ చెందుతూ బాధపడుతూ దేవుని సహాయాన్ని వేడుకొనిన మాటలు మనకు కనిపిస్తాయి. చాలా చోట్ల తన శత్రువులు తనను చుట్టుముట్టి ఉన్నప్పుడు ఆ పరిస్థితులలో ఆయనను దేవుణ్ణి స్తుతిస్తూ వ్రాసిన మాటలు పాటలు మనం చదువుతూ ఉంటాము. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ప్రభువుని స్తుతించడం ఆయన మానిన వాడు కాడు. చిక్కు సమస్యల మధ్య ఆయనను గూర్చి పాటలు రాసుకొని ఆ పాటలు ఆయన తన్మయము చెందుతూ ఆ మాటలలో ఉన్న ఆదరణను పొందుకున్న వ్యక్తిగా పరిశుద్ధ గ్రంథంలో మనకు కనిపిస్తాడు రాజైన దావీదు. ప్రత్యేకంగా ఈ కీర్తనలలో ఆయన తన శత్రువులను గూర్చి జయము కొరకై ప్రభువును వేడుకుంటూ కొన్ని చోట్ల త్వరగా 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 నాకు ఉత్తరమిమ్ము అని, ఆలస్యం చేయక త్వరగా దిగిరమ్మని ఇలా వ్రాసుకొని నా మాటలు మనం చదువుతాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో కీర్తనల గ్రంథంలో 70వ కీర్తన 5వ చరణాన్ని నేను చదువుతున్నాను. నేను శ్రమల పాలై దీనుడనైతిని, దేవా నన్ను రక్షించుటకు త్వరపడి రమ్ము. నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే. యెహోవా ఆలస్యము చేయుకుమి. చూడండి, ఇక్కడ ఆలస్యము చేయక త్వరగా రమ్ము అని చాలా ఆవేదనతో ఈ కీర్తన వ్రాస్తున్నట్లు మనకు అర్థమవుతుంది. ఆయన ఎంత ఇబ్బందులలో ఉన్నాడు, శత్రువులు ఆయన మీద ఎలా ఎగబడుతున్నారు అనేది ఈ కీర్తన మొదటి నుంచి మనం చదువుతూ వస్తున్నప్పుడు ఈ మొదటి వాక్యంలోనే, దేవా నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము, యెహోవా నా సహాయమునకు త్వరగా రమ్ము, నా ప్రాణము తీయగోరువారు. ఈ రెండవ వాక్యంలో తనను చుట్టుముట్టి ఉన్న వాళ్ళు ఎవరు అనంటే తన ప్రాణము తీయగోరువారని, మూడవ వాక్యంలో ఆహా ఆహా అని పలుకువారు అని, ఇక ఈ 5వ వాక్యంలో ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న నాకు నీవు ఆలస్యం చేయవద్దు అని ఈ కీర్తనలో ప్రాముఖ్యంగా మనకు కనిపిస్తున్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, ప్రతి వ్యక్తి ఆవేదనలలో ఆపదలలో ఉన్నప్పుడు ఆ భరించలేని పరిస్థితులలో దేవుడు త్వరగా రావాలని కోరుతారు. ఆ విధంగానే దేవుడు కూడా మరి ఆలస్యం చేసేవాడు కాదు అనేది మనం గుర్తించాలి. మనిషి భారాన్ని భరించలేడని, సహించలేడని దేవుడికి కూడా తెలుసు. అయితే మీరు అడుగుతారు, మరి కొన్ని విషయాల్లో ఆయన ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు అనే ప్రశ్న మీకు కలగవచ్చు. కానీ కాస్త ఆత్మీయంగా మనం ఆలోచించినప్పుడు ఆ ఆలస్యం దేవుడు ఏదో గొప్ప ఘనకార్యం చేయడానికి, దేవుని నిత్య ప్రణాళికను మనలో నెరవేర్చడానికి, దేవుని నిత్య ఆశీర్వాదాన్ని మనకు అందించడానికి అనే విషయాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదండి. ఎందుకంటే ఆయన మనల్ని ఎప్పటికీ చేయబడిచేవాడు కాదు, ఎన్నటికీ మర్చిపోయేవాడు కాదు. మన ప్రార్థన ఆలకించుచున్నవాడు. ఇంకా మనం లేఖనాల్లో మనం చదువుతాము, ఆపత్కాలమందు నాకు మొరపెట్టుము, నేను మీకు ఉత్తరం ఇస్తాను అని చెప్పాడు. మరి మాట చెప్పిన దేవుడు మాట తప్పుతాడా? నాకు చెప్పండి,
నేను నీకు జవాబిస్తాను, సమాధానం ఇస్తానని చెప్పిన దేవుడు మనం దాటుకొని వెళుతాడా? లేనే లేదు. ఆయన ఎప్పటికీ అలాగ అన్యాయం చేసేవాడు కాదు. కానీ ఆలస్యం దేని కొరకు అనేది ఆత్మీయులుగా మనం ఆలోచించి వేచి చూడాలండి. పరిశుద్ధ గ్రంథంలో అబ్రహాము చరిత్ర ఈ సందర్భాన మనం జ్ఞాపకం చేసుకోవాలి. అబ్రహాముకి దేవుడు ఏ కొదువ అనేది లేకుండా చేశాడండి. ఎందుకంటే పూర్ణంగా దేవుని మీద ఆధారపడి తన స్వజనులను, సొంత ఇంటిని, తన తండ్రిని విడిచి రమ్మన్నప్పుడు వెనుతిరిగి చూడకుండా సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడిన వ్యక్తి, దేవునితో అడుగులు వేసిన వ్యక్తి, ఎక్కడికి వెళ్ళవలనో తెలియకయే ఎరుగకయే బయలుదేరి వచ్చిన వ్యక్తి అబ్రహాం. మరి అలాంటి సమర్పణ కలిగిన వ్యక్తిని, అలాంటి త్యాగం కలిగిన వ్యక్తిని, అంతగా దేవుని మీద ఆధారపడిన ఒక విశ్వాసిని ప్రభు విడిచిపెడతాడండి. కానీ దేవుడు అలాంటి వ్యక్తిని ఆయన మర్చిపోయేవాడు కాదు. గనుక అబ్రహాము అన్ని విధాలుగా ఆశీర్వదించబడిన వాడైనప్పటికీ ఆయనలో ఒక కొదువు నిలిచిపోయింది. ఒక రోజున అబ్రహాము దేవునితో మాట్లాడుతున్న మాటలు పరిశుద్ధ గ్రంథంలో మనం ఆదికాండం 15వ అధ్యాయం 2, 3, 4 వాక్యాల్లో మనం చదువుతామండి. నేను ఆ వాక్యాన్ని చదువుతాను. అందుకు అబ్రాము, ప్రభు అయిన యెహోవా, నాకు ఏమి ఇచ్చినను ఏమి? నేను సంతానము లేని వాడనైపోవచ్చున్నానే. దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్తయ్యగును గదా. మరియు అబ్రాము, ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు గనుక నా పరివారములలో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోవుచున్నవాడు నీకు వారసుడగునని చెప్పెను. ప్రియులారా, ఇప్పుడు చదవబడిన ఈ వాక్య భాగంలో అబ్రహాముకి అన్నీ ఇచ్చిన దేవుడు సంతానం విషయంలో కాస్త ఆలస్యం చేశాడు. ఇక్కడ ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేయాలి. మరి అన్నీ ఇచ్చిన దేవుడు సంతానమును ఎందుకు ఆలస్యం చేశాడు? అబ్రహాముకు ఒక సందేహం వచ్చేసింది. మరి ఈ ఆస్తి అంతటికి, ఈ సంపద అంతటికి నా పెద్ద దాసుడైన ఎలియాజరే కదా వారసుడు అవుతాడు అనే సందేహం కూడా అబ్రహాముకు వచ్చింది. కానీ దేవుడు అబ్రహాము పట్ల ఎంత గొప్ప ఆశీర్వాదాన్ని కలుగు చేయాలని ఉద్దేశించి ఉన్నాడు అనేది ఆ తర్వాత లేఖనాల్లో మనం చదువుతాం. నా మట్టుకు నేను ధ్యానించుకుంటానండి. ఎందుకంటే దేవుడు అబ్రహాముకి సంతానాన్ని ఎందుకు ఆలస్యం చేసి ఉంటాడు అంటే, అబ్రహాముకు కావలసిన సర్వ విధములైన దీవెనలు సర్వము కూడా ధారాళంగా అబ్రహాముకి అనుగ్రహించి, ఆ తరువాత వాటన్నిటికీ వారసుణ్ణి దేవుడిచ్చాడు. చూడండి, దేవుని యొక్క ఆలోచన మీరు ప్రారంభంలోనే మీరు గమనిస్తారు. మానవునికి కావలసిన సమస్తాన్ని సృష్టించిన తర్వాత నరునికి నిర్మాణాన్ని కలుగు చేశాడు దేవుడు. మొదట నరుని కలుగు చేసి, ఆ తరువాత ఏం కావాలి నరునికి? ఫలాలు కావాలి, నీడ కావాలి అని నరుడిని సృష్టించిన తరువాత జలచరాశులు, మృగాలు, పక్షులు వాటిని సృష్టించలేదు. ఏదైతే నరునికి కావాలనో ఆ సమస్తాన్ని సృష్టించిన తరువాతనే నరుని సృష్టించాడు. అంటే సమస్తాన్ని సిద్ధపరిచి అప్పుడు సృష్టించాడు. మనకు కావలసిన సమస్తాన్ని దేవుడు మనం పుట్టక మునిపే ఆయన ఏర్పరిచి ఉన్నాడు అనే విషయాన్ని ఇక్కడ గమనించాలి. ఒకవేళ దేవుడు అదే బాణీలో అదే విధంగా ఆలోచించి ఉండవచ్చేమో. అబ్రహాముకి దీవెనలన్నీ అనుగ్రహించి ఏ కొదువ లేదు ఇక అబ్రహాముకి అన్నప్పుడు, ఆ అబ్రహాము యొక్క సంపదకి వారసుణ్ణి దేవుడిచ్చాడండి. మనం ఎప్పుడు ఆలస్యం దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు, దేవుడు ఎందుకు తడువు చేస్తున్నాడు అనేది మనకు తెలుసు.
కానీ దేవుని యొక్క గొప్ప ప్రణాళిక మనం గ్రహించిన నాడు ఆయన్ని స్తుతించకుండా ఉండలేమండి. ఇస్సాకు పుట్టాడు. ఇప్పుడు నేను ఒక్క మాట మిమ్మల్ని అడుగుతున్నాను. ఇస్సాకు పుట్టిన తర్వాత ఇస్సాకు మనసులో ఇది లేదు, మా నాన్న ప్రభువుని నమ్ముకొని సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చేసాడట. మా నాన్న ప్రభు మీద ఆధారపడి బంధువర్గాన్ని, స్వదేశాన్ని, సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చాడట. అందుకే మాకు ఈ కొదువ కలిగిందట, ఈ లేమి కలిగిందట అని ఒక్క విషయంలో కూడా ఇస్సాకు కుమిలిపోవలసిన అవసరం లేదండి. ఎందుకంటే కావలసిన సమస్తాన్ని కూడా దేవుడు ఇస్సాకు పుట్టక మునిపే అన్ని సమకూర్చి పెట్టాడు. నేను ఒక మాట చెప్పనా, దేవుడు ఆలస్యం చేస్తున్నాడంటే అందులో గొప్ప ఆశీర్వాదం దాచబడి ఉంది, అందులో ఆయన గొప్ప ప్రణాళిక దాచబడి ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన నామం మహిమపరచబడినట్లు, ఆయన నామం స్తుతించబడినట్లు, ఆయన నామం కీర్తించబడినట్లు ఆయన ఆలోచనలు ఆయన నెరవేర్చువాడండి. కనుక విసిగిపోవడం కాదు, కానీ వేచి చూడడం నేర్చుకోవాలి. ఆ ఆలస్యంలో ఉన్న ఆశీర్వాదానికి మన పాత్రులము కావాలి. ఆ గొప్ప దీవెన మన మీదకి దిగి రావాలి. అంతేకాదు, మరొక మాట కూడా మీకు బాగా తెలిసిన మాట గుర్తు చేయనా, లాజరు చనిపోయాడు. లాజరు చనిపోయినప్పుడు లాజరు యొక్క సహోదరులు ఆయనకు వర్తమానం పంపించారు. ఏమని పంపించారు? మనకు కాస్త ఆలోచన కలిగిస్తుంది. మా తమ్ముడు రోగి అయి ఉన్నాడు అని వర్తమానం పంపలేదు. చాలా చక్కటి మాట యోహాను సువార్త 11వ అధ్యాయం 3వ వాక్యంలో మనం చదువుతామండి. అతని అక్క చెల్లెండ్రు, ప్రభువా, ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానము పంపిరి. చూసారండి, ఏం వర్తమానం పంపించారంటే, నీవు ప్రేమించువాడు. అవును, లాజరుని, మార్తను, మరియను ఆయన ప్రేమించాడు. ఆయన హృదయంలో వారికి స్థానం ఉంది. ఆయన మనసులో వారికి ఒక ఉన్నతమైనటువంటి ఆధిక్యత ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగైతే ఈ వర్తమానం విన్న తర్వాత ఆయన ఎందుకు ఆలస్యం చేశాడు? చూడండి, 6వ వాక్యం చదువుతాను. అతడు రోగి అయి ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటనే ఇంకా 2 దినములు నిలిచెను. ఎందుకు ఆలస్యం చేసినట్టండి? మరి ప్రేమించువారు రోగి అయి ఉన్నాడని తెలిసిన తర్వాత పరుగు పరుగున వచ్చి సహాయం చేయాలి, ఆ రోగంలో నుంచి స్వస్థపరచాలి. మరి ప్రభు ప్రేమించినటువంటి లాజరు రోగి అయి ఉన్నాడన్నప్పుడు ఎందుకు ఆలస్యం చేశాడు అంటే, ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, మార్తా మరియా ఆయనకు పంపినటువంటి వర్తమానంలో ఒక చక్కటి అనుభవం దాచబడి ఉంది. నీవు ప్రేమించువాడు అని మార్తకి మరియకు తెలుసు, మా తమ్ముణ్ణి ప్రభు ప్రేమిస్తున్నాడు అని. కానీ ప్రపంచానికి తెలియదు కదా, లోకస్తులకు తెలియదు కదా. లాజరుని ప్రభు ప్రేమించుచున్న సంగతి ఆ ఇంటి వాళ్ళకి మాత్రమే తెలుసు, మార్తకి మరియకు మాత్రమే తెలుసు. ఇప్పుడు దేవుని నిత్య సంకల్పం ఒకవేళ ఇలా ఉండొచ్చేమో, నేను లాజరుని ప్రేమించుచున్న సంగతి ప్రపంచమంతా తెలియాలి. ఇది సీక్రెట్ కాదు, ఇది రహస్యం కాదు. లాజరుని నేను ప్రేమిస్తున్నాను, మార్తా మరియను, ఆ కుటుంబీకులను నేను ప్రేమిస్తున్నాను. ఈ ప్రేమ బాంధవ్యం ప్రపంచం గుర్తించాలి. చూడండి, మనం కోరుకునేవి అల్పంగా ఉంటాయి, స్వల్పంగా ఉంటాయి. కానీ దేవుని మనసులో ఉన్న కార్యాలు ఘనంగా ఉంటాయి. ఆయన కార్యాలన్నీ ఘనమైనవి. తర్వాత మనం లేఖనాల్లో మనం చదువుతామండి, లాజరుని ఆయన సమాధిలోంచి లేపాడు. లాజరుని, మార్తను, మరియను ఎంత ప్రేమిస్తున్నాడు ఆయన అనేది ప్రపంచం గుర్తించగలిగింది. ఆయన కన్నీళ్లు కార్చినప్పుడు అందరూ ఆశ్చర్యపడ్డారు. ఏంటి ఇంత ప్రేమిస్తున్నాడు వీళ్ళని ఆయన? అవునండి, మనల్ని ఎంతగా ప్రేమించేది ఆయన రహస్యంగా కాదు, హృదయంలో ఉంచుకోవడం మాత్రమే కాదు, ప్రపంచం గుర్తించేటట్లు
ఆ ఆలస్యంలో ఎంత దైవ ప్రణాళిక దాచబడి ఉందో మనం గుర్తించగలుగుతామండి. కనుక నా ప్రియమైన సహోదరులారా, లోకాన్ని దేవుడు ఎంతో ప్రేమించుచున్నాడని మనం చదువుతామే. ఆయన మనల్ని అంతగా ప్రేమించుచున్నవాడు ఆలస్యం ఎందుకు చేస్తాడు? మన ఎడల గొప్ప కార్యాలు తలంచుచుంటాడు. మన ఎడల గొప్ప కార్యాలు తలంచి ఉన్నాడు. ఆ గొప్ప కార్యాలని మన ఎడల తప్పనిసరిగా ఆయన చేస్తాడు. అంతవరకు వేచి చూడాలి, కనిపెట్టుకొని ఉండాలి, ప్రభువుని స్తుతించాలి. ఇంకొక మాట కూడా నేను మీతో చెప్తాను. అదేంటంటే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వాక్యంలో ఏమని వ్రాయబడి ఉంది? ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికి చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ఈ వాక్యం మనకు ఒక తెలిసినప్పటి నుంచి చదువుతూనే ఉన్నాము. మనమే కాదు, మన పెద్దలు చదివారు, మన తాత ముత్తాతలు చదివారు. త్వరగా వచ్చుచున్నాను, త్వరగా వచ్చుచున్నాను, త్వరగా వచ్చుచున్నాను అని. మరి రాలేదేంటండి అనే సందేహం మనకు కలుగుతుంది కదా? కలుగుతుంది, తప్పనిసరిగా కలుగుతుంది. కానీ ఈ ఆలస్యానికి అర్థమేంటి? ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు ఆయన? ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, మీకు ఇవ్వడానికి ప్రతిఫలం నా దగ్గర ఉన్నది అని ఆనాడు వ్రాయించాడే. మరి ఇంతవరకు ఎందుకు ఆలస్యం చేస్తున్నట్లు అనంటే, ఈ మాటకి పరిశుద్ధుడైన పేతురు చక్కటి జవాబు ఇస్తాడండి. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వాక్యంలో మనం చదివినప్పుడు, కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు, గాని ఎవడునూ నశింపవలెనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలను కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. చూశారండి, ఎందుకు ఆయన ఆలస్యం చేస్తున్నాడు? త్వరగా వచ్చుచున్నాను అన్నవాడు అనంటే, ఆయన మన ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉండి ఎవ్వడు నశింపకూడదని నిశ్చయించుకుని వాడై, మనం ఇంకా సంపూర్ణము కావాలని, మనం ఇంకా ఆయనలో స్థిరపరచబడాలని, మనలో ఏ ఒక్కరూ నశించిపోకూడదని, ఇంకను ఆయన యందు స్థిరపడని, ఇంకను సంపూర్ణులు కాని అసంపూర్ణులుగా ఉన్న వారి ఎడల ప్రేమ గలవాడై, దయగలవాడై, వాత్సల్యము గలవాడై ఆయన ఆలస్యం చేయుచున్నాడని భక్తుడని పేతురు చాలా చక్కగా ఈ మాట రాస్తున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన నిత్య సంకల్పం ఏంటంటే, మనలో ఏ ఒక్కరూ నశించక అందరూ కూడా ఆయన సింహాసనమునందు కూర్చోవాలని, ఆయనతో కూడా యుగాయుగాలు జీవించాలని, రక్షించబడితే నాకేంటి, రక్షించబడకపోతే నాకేంటి అని ఆయన తొందరపడట్లేదు. ఆయన ఇంకనూ మనకు సమయం ఇస్తూనే ఉన్నాడు. ఆయన ఇంకనూ మనకు అవకాశం ఇస్తూనే ఉన్నాడు. ఈ అవకాశాన్ని మనం ఆసరాగా తీసుకొని మనం ఇంకా జాప్యం చేయడం కాదు, మనం రక్షింపబడి బాప్తిస్మము పొంది పరిశుద్ధాత్మ అభిషేకమును పొంది సిద్ధపాటు కలిగి ఆయన కొరకు వేచి ఉండవలసిన ఆవశ్యకత మన భుజస్కంధాల మీద ఉంది. వస్తానన్నవాడు రాకమానుడు. ప్రియా దేవుని బిడ్డలారా, మన కొరకు ఆయన చేస్తున్న ఆలస్యం మనం గుర్తించి మనం సిద్ధపడిన వారమైతే ఆ ఆలస్యానికి ఇదిగో ప్రతిఫలం ఉంటుంది. లేక మనం నశించిపోవు వారముగా కాకుండా ఆయనతో కూడా యుగాయుగములు జీవించు వారముగా మనం ఉండగలుగుతాము. ఆలస్యంలో ఉన్న ఆశీర్వాదాలను గురించి 3 విషయాలు నేను మీతో చెబుతూ వచ్చాను. అబ్రహాము జీవితంలో ఆలస్యం గొప్ప దీవెనను కలిగించింది. లాజరు విషయంలో ఆలస్యం ఒక గొప్ప దీవెనను సృష్టించింది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ఆలస్యం కూడా ఒక గొప్ప దీవెనను, ఆశీర్వాదాన్ని కలిగించుటకే అనే విషయాన్ని మర్చిపోకూడదు. సిద్ధపడదాం, ప్రభు కొరకు వేచి చూద్దాం. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడ, జీవాధిపతి అయిన ప్రభువా మీకు వందనాలు. ఆలస్యములో ఉన్న ఆశీర్వాదం నాయన ఒక్కొక్కటిగా మేము ధ్యానిస్తూ వచ్చాము. ఆనాడు దావీదు కూడా ఆలస్యం చేయవద్దు అని కోరుకున్నాడు. శత్రువుల యొక్క బాధను,
శత్రువుల యొక్క వేదనను భరించలేని పరిస్థితులలో, అవునయ్యా నువ్వు ఆలస్యం చేసేవాడువు కాదు, మేము కన్నులు పెడుతుంటే సంతోషించేవాడువు కాదు, కానీ కొన్ని విషయాలలో ఎందుకు ఆలస్యం చేయవలసి వస్తుందో లేఖనాలలోంచి మేము ధ్యానిస్తూ వచ్చాము. ఆ గొప్ప ప్రణాళికను గుర్తించిన వారమై నేను స్తుతించుటకు, వేచి చూచి మీ యొక్క ఆశీర్వాదాలు పొందుకొనుటకు ఓర్పును, నేర్పును, సహనాన్ని మీరు మాకు అనుగ్రహించి మమ్మల్ని చేపట్టి నడిపించమని, శోధనలలో పరిశోధింపబడుతున్నప్పుడు, పరీక్షింపబడుతున్నప్పుడు మేము కుడికాయలను ఎడమకాయలను తొలగక నిరీక్షణ గలవారమై ఉండుటకు సహాయం చేయమని మమ్మల్ని ఒక్కొక్కరిని మీ చేతులు సమర్పించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఈ దినమంతా విశేషమైన కృప నా దేవుడు సమృద్ధిగా మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రతి దినము ఈ అనుదిన కృపాను సందేశాల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్ మినిస్ట్రీస్.